అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్షంలో ఎవరు లేరు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజకీయ నీతి గురించి ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఎంచేదంటే అధ్యక్ష, ఆయన ఎంత ముందు చూపుందంటే ఆయనకి తెలుసు ప్రతిపక్షం వాల్యూ జీరో అని. అందుకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిపక్షం సీట్లలో కూర్చోబెట్టారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ముందు ఇదివరకు తమరితో చెప్పాను అధ్యక్ష, నన్ను ఒక్కరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారని. అప్పుడు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దూరదృష్టి, ఆయన రాజకీయ చాణక్యుడు అంటే ఎట్లా ఉంటారో నాకు తెలియదు కానీ అధ్యక్ష, ఇక్కడ మాత్రం అదే ఎందుకు వస్తున్నానని మరి ప్రతిపక్షం మొత్తం అంతా నేను పోషించవలసిన అవసరం ఉంది కదా అధ్యక్ష. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అందుకే అని చెప్పి మరి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైనా ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి అధ్యక్ష. మిత్రపక్షంగా ఉంటూ ప్రతిపక్షం సీట్లలో గెంటేశారు నన్ను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఏమో నాకైతే అర్థం కావటం లేదు అప్పుడప్పుడు. అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కాలేజెస్లో పూర్తిగా టీచింగ్ స్టాఫ్ కానీ ఉన్నారు అనేది మా మంత్రివర్యులు చెప్పడం అనేది అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, డీటెయిల్స్ ఇవ్వనండి అధ్యక్ష, డీటెయిల్స్ ఇవ్వనండి, నెక్స్ట్ టైంకి డీటెయిల్స్ ఇవ్వనండి అధ్యక్ష. తర్వాత ఓపీ ప్రైవేట్ కాలేజెస్లో ఓపీ ఎక్కడుంది అధ్యక్ష? ఇప్పుడు మా విశాఖపట్నంలో ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ అని పెట్టారు అధ్యక్ష. అసలు డీమ్డ్ యూనివర్సిటీకి దీనంత ఘోరం ఎక్కడ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర నుంచి స్థలాలు తీసుకుంటారు, ప్రభుత్వం ఇచ్చి రాయితీలన్నీ ఇస్తారు. కానీ డీమ్డ్ యూనివర్సిటీ అనేటప్పటికీ ప్రభుత్వము దాంట్లో చేయి పెట్టడానికి ఏమీ లేదు. ఫీజులు మాత్రము లక్షలు కోట్ల రూపాయలు. ఒక మెడిసిన్ సీట్ కావాలంటే ₹1,00,00,000. ఇది ఎక్కడ నియమం అధ్యక్ష? ప్రభుత్వంకి కూడా దాంట్లో కొంత భాగం ఉండాలి అధ్యక్ష. అంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి అక్కడ చదువుకునే దానికి అవకాశం లేకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ అనే పేరుతోటి అనే ముసుగులో సాగుతున్న వ్యవహారం అధ్యక్ష. ప్రభుత్వము తప్పనిసరిగా అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద డీమ్డ్ యూనివర్సిటీస్ని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద తీసుకొచ్చి మెరిటోరియస్ స్టూడెంట్స్కి కూడా కొంత పర్సంటేజ్ న్యాయం చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు డాక్టరే, మా ఆరోగ్య శాఖ మంత్రి కూడా డాక్టరే అధ్యక్ష. అప్పుడు తమరు చదువుకున్నప్పుడు ఎంతో మెరిటోరియస్ తోటి మీరు చదువుకున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా కాకినాడలో చదువుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అక్కడ డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఎంబీబీఎస్ సీటుకి ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 ఇచ్చేయడమే. 100 సీట్లు ఉంటే 100 కోట్లు సంవత్సరానికి. కానీ డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు ఎట్లాగ అధ్యక్ష? మేము చదువుకున్నప్పుడు ₹260 అధ్యక్ష. అంటే 90%, 95% వచ్చినప్పటికీ కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో చదువుకునే భాగ్యం ఈ రాష్ట్రంలో లేదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీని మీద మేము అటువంటిప్పుడు అధ్యక్ష, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళకి సొంతంగా ల్యాండ్ కానీ అన్నీ సొంతంగా ఎక్వైర్ చేసి ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన సొంత బిజినెస్లు చేసుకునే ఉండే అధ్యక్ష. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక పక్క నుంచి రాయితీలు, ఒక పక్క నుంచి ల్యాండ్స్ తీసుకోవటము, ఒక పక్క నుంచి ఇంకా ఏదైనా వీలైతే ఇంకా తీసుకోవటము. ఏంటి అధ్యక్ష ఇది? అంటే రాష్ట్రం మీరు ఏదైనా చెప్పండి అధ్యక్ష, నేను మెరిట్ స్టూడెంట్ అధ్యక్ష. అంటే డబ్బులు సీట్లు అది ఒక ఆస్పెక్టు, రెండోది కనీసం వసతులు లేవనేది క్వశ్చన్. కాలేజీల్లో వసతులు లేవని కరెక్ట్ అధ్యక్ష. వసతులు ఓపీ గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఓపీకి సంబంధం ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెరిఫికేషన్కి వస్తారు. వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మాత్రం అద్దెకి డాక్టర్స్ని తీసుకొస్తారు. మీకు తెలియదు ఏముంది అధ్యక్ష? మరీ ఓపెన్గా మాట్లాడితే బాగోదని మాట్లాడటం లేదు అధ్యక్ష. దయచేసి డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ మనం ప్రభుత్వానికి కొంత కంట్రోల్, కొంత 15% సీట్స్ అన్నీ ఇస్తే అధ్యక్ష, నాలాంటి అభాగ్యులు డబ్బులు లేకుండా ఉన్నవాళ్ళు కొంత సీట్లు తెచ్చుకుని దాంట్లో చదువుకునే దానికి అవకాశం వస్తుందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.